పండగ పూట కూడా 10కి లేసే అలవాటు ఏంటో నాకు అర్థమే కాదు. నైటే చెప్పిన పొద్దుగాల వరలక్ష్మి వ్రతం ఉంటది, ఇంట్లో పూజ చేసుకోవాలి, కొంచెం లేసి హెల్ప్ చేయవా అని. ఓ పెద్ద బుద్ధిమంతుల్లాగా నైట్ బిల్డప్లకి ఏం తక్కువ లేదు. నేను హెల్ప్ చేస్తాగా, నువ్వేం కంగారు పడకే, ప్రశాంతంగా పడుకో అని అన్నాడు. పొద్దుగాల లేపితే ఎన్నిసార్లు లేపినా ఎందుకు లేస్తాడు. 10 అయ్యేసరికి గానీ మెలక రాలేదు అయ్యగారికి. ఈ పాటికి అందరి ఇళ్లలో పూజలు అయిపోయే ఉంటాయి కదా, ఆల్మోస్ట్ తినేసి కూడా ఉంటారు. నా పూజ కొంచెం లేటే అయింది. అయ్యో అసలు సంగతి చెప్పడమే మర్చిపోయినా మీకు. ముందుగా నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ ఈ రోజు పసుబొట్టు ఇస్తూ ఉంటారు కదా, ఒక 5 మంది ముత్తైదులకైనా పిలిచి పసుబొట్టు ఇవ్వాలని నాకు కూడా ఎప్పటి నుంచో కోరిక, కానీ ఎప్పుడూ చేయలేదు కదా, అందుకే మనసులో ఒక చిన్న భయం. ఏమంటారు, చేయొచ్చా? మీ మాట ప్రకారమే ముందుకెళ్దాం అనుకుంటున్నా. ఈ విషయంలో మటుకి నాకు కొన్ని తెలియదు కదా, మీరు చెప్పిన వాటిని ఖచ్చితంగా పాటిస్తాను నేను. మీరు కామెంట్ చేయండి, ఈ రోజు ఈవినింగ్ ఒక 5 మంది ముత్తైదులను పిలిచి నేను పసుబొట్టు ఇవ్వాలా లేదా అనేది. మీరు ఓకే అంటే హ్యాపీగా మనస్ఫూర్తిగా చేసేస్తాను. ఇదన్నమాట. పూజ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా కడపను పుదించుకొని పిల్లలకు స్నానాలు, ఎన్ని పనులు ఉంటాయి పెళ్ళైన ఆడపిల్లలకి ఇంట్లో. రేపు ఇంకో వీడియో పెడతాను. మొత్తం వీడియో ఒకే షాట్ లో రావట్లేదు అనమాట, చాలా హడావిడే అయ్యింది. నెక్స్ట్ షాట్ లో ఏమేం చేశాను అనేది మొత్తం చూడండి. మీరైతే వీలైతే ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ ప్లీజ్. ఇంకోసారి అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. బాయ్.